మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అదొకప్పుడు పాడి రైతుల ఇళ్లలో సిరులు నింపింది. సంస్థ సైతం లాభాలతో నిత్యం కాసులతో కలకల్లాడింది. కానీ రాను రాను రాజకీయ నాయకుల ప్రమేయం పెరిగి ఫలితంగా దాని ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అంతిమంగా రైతుల కష్టం రాజకీయ నాయకుల ఇళ్లలోకి చేరింది. ఆస్తులు అమ్మితేనే తప్ప మనుగడ సాగించలేని పరిస్థితికి చేరింది. అసలు నార్మక్స్ మూతపడే స్థితికి కారకులెవరు? లాభాల్లో నడిచిన సంస్థ కాస్త పాల బిల్లులు కూడా చెల్లించలేని స్థాయికి చేరడానికి బాధ్యులెవరు? నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో వేల మంది పాడి రైతులకు 4 దశాబ్దాలుగా వెన్నుదన్నుగా ఉన్న మదర్ డైరీ సంస్థ బోర్డు పీకేసే పరిస్థితికి చేరటం పాడి రైతులతో పాటు వినియోగదారులను కూడా కలిచివేస్తోంది. సంస్థలో రాజకీయ నాయకుల ప్రమేయం పెరిగి అడ్డగోలుగా అందిన కాడికి దోచుకోవడంతో ఒకప్పుడు లాభాల్లో నడిచి ఆస్తుల్ని కూడగెట్టుకున్న సంస్థ కాస్త మూతపడే స్థితికి చేరింది. మరోవైపు మదర్ డైరీలో పాలు పోసిన రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు అంతకంతకు పెరిగిపోవడంతో కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో పడిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీనికి తోడు అవసరానికి మించి అప్పులు చేయడంతో వాటికి వడ్డీలు పెరగడంతో బ్యాంకర్ల నుంచి ఒత్తిడి. ఈ సమయంలో సంస్థ కొనసాగాలంటే మరో సంస్థతో ఒప్పందం చేసుకోవడంతో పాటు సంస్థ విలువైన ఆస్తులు కారు చౌకగా అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమైంది. అసలు మదర్ డైరీకి ఉన్న ఆస్తులేంటి? వాటిని ఎంత కమ్మారు? బహిరంగ మార్కెట్లో వాటి విలువెంత? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మనకు మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక నానుడు ఉంటుంది, అంటే సామెత ఉంటుంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అనే సామెత ఉంటుంది. ఆ సామెత అచ్చుగుద్దినట్టు మదర్ డైరీ నార్మాక్స్ అంటే నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘానికి సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి భూములు ప్రస్తుతం పరాధీనం అయ్యేటువంటి పరిస్థితి తలెత్తింది. మదర్ డైరీకి సంబంధించి ప్రస్తుతం నిర్వహణ లోపం కారణంగా గతంలో రాజకీయాలు అందులో సంస్థలు ఉన్నటువంటి రాజకీయాల కారణంగా ఒకప్పుడు లాభాల్లో వెలుగొందినటువంటి సంస్థ కాస్త ప్రస్తుతం పూర్తిగా ఉనికి కోల్పోయినటువంటి ప్రమాదం పడ్డటువంటి నేపథ్యంలోనే ఈ సంస్థను కాపాడేటువంటి ఉద్దేశం అని చెప్పేసి ఒక పేరు తెర మీదకి తీసుకొచ్చి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అంటే NDDB తోటి ఒప్పందం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం మదర్ డైరీకి సంబంధించి నార్మాక్స్ సంబంధించినటువంటి ఆస్తులు అమ్మకానికి పెట్టి ప్రస్తుతం ఆ సంస్థతోటి 15 ఏళ్ల నిర్వహణ కోసం ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా, రంగారెడ్డికి సంబంధించినటువంటి పాడి రైతులకు సంబంధించినటువంటి ఆ విషయంలో ప్రస్తుతం ఈ సంస్థ కార్యకలాపాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే గతంలో నల్గొండ జిల్లాలో చిట్యాలతో పాటు నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రాన్ని ఆరుకొని NH65 పక్కన ఉన్నటువంటి దాదాపు 29 ఎకరాల 36 గుంటల భూమిని గతంలో కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొండమల్లిపల్లిలో 7 ఎకరాలు, నల్గొండ జిల్లా కేంద్రంలో మరొక 7 ఎకరాలతో పాటు మిర్యాలగూడలో ఎకరన్నర భూమి, ఆ తర్వాత చండూరుతో పాటు నకరికల్ కావచ్చు, ఇటు తిరుమలగిరికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో నార్మాక్స్ భూములు కొనుగోలు చేసినటువంటి నేపథ్యంలోనే ఈ అప్పులు ఊబి పెరిగిపోవడం, అదే సమయంలో సంస్థకి పాలు పోసినటువంటి రైతులకి పాల బిల్లులు చెల్లించేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఆ నిర్వహణ భారం ఒకవైపు పడుతుంది. అదే సమయంలో సంస్థ ఉనికి కోల్పోయి మూతపడేటువంటి స్థితిలో ఈ ఆస్తుల్ని విక్రయించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ చిట్యాలకు సంబంధించినటువంటి భూమి అమ్మకానికి పెడుతున్నారని చెప్పేసి తెలిసినటువంటి నేపథ్యంలోనే పాల సొసైటీకి సంబంధించినటువంటి ఆ సొసైటీలు కావచ్చు, అదే సమయంలో పాడి రైతులు కావచ్చు, అందులో ఉన్నటువంటి డైరెక్టర్లు కావచ్చు కొంత అడ్డు చెప్పినటువంటి నేపథ్యంలోనే తాత్కాలికంగా గతంలో భూముల అమ్మకానికి సంబంధించినటువంటి ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం NDDB తోటి ఒప్పందం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే మొత్తం చిట్యాలకు సంబంధించినటువంటి 29 ఎకరాల 36 గుంటల భూమికి సంబంధించి కొనుగోలు NDDBకి అమ్మినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే మొత్తం ఈ అమ్మకానికి సంబంధించినటువంటి ఒప్పందం 42 కోట్లకు జరిగినటువంటి నేపథ్యంలోనే విలువైనటువంటి భూమిని కేవలం 42 కోట్లకు మాత్రం NDDBకి అప్పగించడంపై ప్రస్తుతం అయితే తీవ్రస్థాయిలో విమర్శలు అయితే తలెత్తున్నటువంటి పరిస్థితి. మామూలుగా మనము 100 రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కేవలం 25 రూపాయలకే అమ్ముతే ఎట్లా ఉంటుందో దానికి అడ్డికి పావుసేరు అనే సామెత సెట్ అవుతుంది. ప్రస్తుతం నార్మాక్స్ సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా అదే సెట్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఏం చెప్తారంటే విలువైనటువంటి భూమి ప్రస్తుతం మీరు చూస్తున్నారు అగ్గువకి అంటే కారు చౌకకే NDDBకి అప్పగెప్పినటువంటి పరిస్థితి. ఇది రాజకీయాలు సంస్థలను నెలకొన్నటువంటి రాజకీయాలు అనుకోవచ్చా, లేకపోతే ఇక్కడ ఇందులో సంస్థను పర్యవేక్షిస్తున్నటువంటి వ్యక్తుల చేతకంతనం అనుకోవచ్చా? ఏం చెప్తారు? మాకు బోనసులు వద్దు, అధికారుల లబ్ధి కోసానికి ఆ ప్రభుత్వాలు ఏళ్తోనే తప్ప డబ్బుల కోసానికి తప్ప రైతులకు మాకు బోనస్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలా సాక్షి పేపర్లో చదివినాము, దాని 10 కోట్ల మాకు 10 కోట్ల ఎందుకు 22 కోట్లు మాకెందుకు? మా ఆస్తి మాకు కాపాడుకోండి, మా ఆస్తులు మాకు ఎక్కడు ఏ రైతు కూడా ఎక్కడు జమ పైన అనుకున్న భార్య వచ్చింది, బొడ్డే వాళ్ళు వేయింది, కొనే వాళ్ళు ఇది అనుకున్నాం.
ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వాలు తక్షణమే ఈ ఆస్తులను ఆపాలి, ఈ ఆస్తులు ఎవరికి లీజుకి ఇవ్వద్దు అని నేను భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని ఆక్లపాస్త రైతులందరికీ కూడా ఈ మన ఆస్తులు మనం కాపాడుకోవాలని దీన్ని తక్షణమే ఉపసంచుకోకుంటే అందరం కలిసి రోడ్డు ఎక్కుతామని మా ఆస్తులు మాకు కాపాడాలి, మాకు బొడసలు వద్దు అని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్య మోడిగా చెప్తున్నాము. ఆర్మూల్కి సంబంధించినటువంటి భూమి ఉండేదని చెప్పేసి చరిత్ర పుస్తకాల్లో చదువుకునేలాగా తయారవుతుంది అని చెప్పేసి కూడా పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఒప్పందాన్ని, భూములకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని, మదర్ డైరీని కాపాడేందుకు ఎన్డీడీబీ తోటి ఒప్పందం చేసుకొని మరేదైనా చేసుకొని కానీ భూముల అమ్మకానికి సంబంధించినటువంటి ఒప్పందాన్ని మాత్రం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా పాడి రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. 150 కోట్లు వచ్చేటువంటి భూమిని 42 కోట్లకి ఎట్లా దారాదత్తం చేస్తారని చెప్పేసి కూడా పాడి రైతులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. 348 సొసైటీలు, 15 మంది డైరెక్టర్లు, ఒక చైర్మన్, 32,000 మంది పాడి రైతులు. ఒకానొక సందర్భంలో 2 లక్షల లీటర్ల పాల కొనుగోళ్లు. నిత్యం లాభాల్లో నడిచిన సంస్థను చైర్మన్లు, డైరెక్టర్లుగా పనిచేసిన వాళ్ళు ఆర్థికంగా పీల్చి పిప్పి చేశారు. 100 కోట్లు సంపాదించుకొని రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకున్నారు. సంస్థ ఎదుగుదలను గాలి కుదిలేశారు. దీంతో పాల సేకరణ కాస్త 15 లీటర్ల మాత్రకే చేరింది. దీంతో లాభాల మాట దేవుడెరుగు. యంత్రాలు పూర్తి స్థాయిలో నడవకపోవడంతో అవి కూడా తుప్పు పట్టాయి. ఇక మనుగడ సాగించే పరిస్థితి లేకపోవడంతో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. దీనిపై పాడి రైతులతో పాటు రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. కేవలం 100 కోట్లు ప్రభుత్వం ఇస్తే ఎన్డీడీబీతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు నల్గొండ జిల్లాలో పాడి రైతుల ఇళ్లలో సిరులు నింపినటువంటి నల్గొండ రంగారెడ్డి జిల్లాల పాడి రైతుల పరస్పర సహకార సంఘం కాస్త ప్రస్తుతం మూతపడేటువంటి స్థితిలో ఎన్డీడీబీ చేతిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. 1986లో ఈ సంస్థను ప్రారంభించినటువంటి నేపథ్యంలోనే 2002 వరకు కూడా లాభాల్లో కొనసాగినటువంటి సంస్థ. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు అంటే మదర్ డైరీకి సంబంధించి నార్మాక్స్ చైర్మన్గా పనిచేసినటువంటి రాజకీయ నాయకుల యొక్క అతిపెత్తనం, వాళ్ళ ధనార్జనే ధ్యేయంగా, వాళ్ళ డబ్బుల ఆశతోటి ప్రస్తుతం సంస్థ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యంలోనే కనీసం సంస్థకు పాల్పోసినటువంటి రైతుల పాల బిల్లులు కూడా చెల్లించేటువంటి పరిస్థితి లేదు. అదే సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగుల గురించి మాట్లాడాలంటే సంస్థలో రాజకీయ నాయకులకు సంబంధించి, సంస్థకు సంబంధించి గతంలో చైర్మన్లుగా పనిచేసినటువంటి వ్యక్తుల కనుసనల్లో అక్రమ ఉద్యోగాల నియామక ప్రక్రియ జరిగినటువంటి నేపథ్యంలోనే అది కూడా సంస్థ మీద భారంగా పడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే సంస్థకు సంబంధించి 2 జిల్లాల్లో 300 మంది ఉద్యోగులు అవసరం ఉండగా 270 మంది ఉద్యోగులను అదనంగా నియమించినటువంటి నేపథ్యంలోనే ప్రతి నెల జీతాల నిమిత్తం 1,80,00,000 రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత సంస్థకు సంబంధించి పాల్పోస్తున్నటువంటి పాడి రైతులకి కనీసం బిల్లులు చెల్లించేటువంటి పరిస్థితి లేదు. మొత్తం 32,000 మంది రైతులు ఒకప్పుడు సంస్థకి పాల్పోసేటువంటి క్రమంలోనే లక్షలాది లీటర్లు రైతుల నుంచి సేకరించి ఆ తర్వాత వచ్చినటువంటి లాభాలతోటి పలుచోట్ల ఆస్తుల్ని కూడా కూడబెట్టుకున్నటువంటి సంస్థ ప్రస్తుతం జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. జీతాల గురించి పక్కన పెడితే రైతులు పాల్పోసినటువంటి రైతులకి పాల బిల్లులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దాదాపు మనం రైతులకు సంబంధించినటువంటి 30 కోట్ల రూపాయల పాల బిల్లులు అంటే ఏ స్థాయిలో సంస్థ నిర్వీర్యమైంది, రాజకీయ నాయకులు ఏ స్థాయిలో భ్రష్టు పట్టించారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని అంతటికి కారణం గతంలో చైర్మన్గా పనిచేసినటువంటి రాజకీయ నాయకులు ఆ చైర్మన్లే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా పాడి రైతులతో పాటు రాజకీయ పార్టీల నేతలు కూడా డిమాండ్లు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎన్డీడీబీతో చేసుకున్నటువంటి ఒప్పందం కూడా ఒకవైపు సంతోషపడాలను, రైతులు పాల బిల్లులు వస్తున్నాయని చెప్పేసి రైతులు సంతోషపడాలను, లేకపోతే సంస్థ నార్మాక్స్ పూర్తిగా ఢిల్లీకి సంబంధించినటువంటి సంస్థ చేతిలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి బాధపడాలని అర్థం కాని పరిస్థితి తలెత్తిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, యువజన సంఘాల నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, అంటే మదర్ డైరీ ఈ స్థాయిలో నిర్వీర్యం కావడానికి కారణం ఇందులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయాల అతిపెత్తనమే అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? అన్న 100% గతంలో కూడా ఇదే మదర్ డైరీ, నార్మల్ మదర్ డైరీ అనేది మదర్ డైరీ అయితే ఎన్డీడీసీ చైర్మన్లో అప్పుడు కూడా ఆధీనంలో ఉండే. వీళ్ళు వ్యక్తిగత లాభాల కోసము, వ్యక్తిగతంగా అభివృద్ధుల కోసము, వ్యక్తిగత నిధుల దుర్వినియోగం చేయడానికి రాబోనని 2008 తర్వాత అప్పుడున్నటువంటి చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి గారు అప్పుడు చైర్మన్ ఉండే. మా సంస్థ మేమే చేసుకుంటాము సంతోషం చేసుకునే గతంలో రైతుల ద్వారా కొన్నటువంటి పాల ద్వారా వచ్చే అధిక లాభాలు సుమారు 1,00,000 లీటర్లు పైన కొంటున్నటువంటి సొసైటీ ద్వారా పాల్గొంటుండే. ఇప్పుడు తగ్గుతూ వచ్చి వీళ్ళ సొంత లాభాల కోసము ఇతర రాష్ట్రాల, ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలకించి 5 రూపాయలు 4 రూపాయల కమిషన్ల కకృతిపడి ఇవాళ రైతులని ఆగం చేసే పరిస్థితి. పాలు పిండి పోస్తే గత 6 నెలల నుంచి ఒక్క రైతుకు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. ఇవాళ కనీసం ఆ సెంటర్లలో ట్రాన్స్పోర్ట్కి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. ఇవాళ ఆ దుర్వీర్యం చేసిరు. ఇవాళ రైతులని పూర్తిగా
రైతులని పూర్తిగా అన్యాయం చేసే విధంగా ఇలా సంస్థ పనిచేసింది. సంస్థ ఉన్నటువంటి ఎవరైతే చైర్మన్లు, డైరెక్టర్లు వీళ్ళు వాళ్ళ సొంత లాభాల కోసము, వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసము ఇవాళ సంస్థని వేరొకరికి అప్పచెప్తా ఉన్నారు. ఇది నీ ఒక్కటి సొమ్ము కాదు ఇంకోనికి అప్పచెప్పటానికి ఇది రైతుల సొమ్ము. రైతుల నిర్ణయం మేరకు మీరు వెళ్ళాల్సిగా కోరుతా ఉన్నా. చెప్పే ఈ స్థాయిలో సంస్థ నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తుల నుంచి ఖచ్చితంగా రికవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఉద్యోగ నియామకాల్లో జరిగినటువంటి అవకతవకలపై కూడా పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 270 మందిని ఏ విధంగా రిక్రూట్ చేసుకున్నారు, విధి విధానాలు ఏంటి అనేది కూడా పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అసలు దోషులు బయటపడేటువంటి అవకాశం ఉంది. సంస్థలు ఇకనైనా నష్టాల బారిన పడకుండా సంస్థ ఉనికి ప్రశ్నార్థకంలో పడకుండా కాపాడేటువంటి ఆస్కారం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్డీడీపీ తోటి చేసుకున్నటువంటి ఒప్పందాన్ని వెనక్కి తీసుకొని అప్పుల పాలైనటువంటి 70 కోట్ల రూపాయలని ప్రభుత్వం భరించేలాగా చొరవ తీసుకోవాలని చెప్పేసి రాజకీయ పార్టీలు పాడి రైతుల నుంచి డిమాండ్లు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏం చేస్తుంది అనేది కూడా వేచి చూడాలి. నేను శ్రీనివాస పాస్మా అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, చిట్యాల. ఏదేమైనా మదర్ డైరీ నిర్వీర్యం కావటం, మరొకరి చేతుల్లోకి వెళ్ళడానికి మాత్రం పాలకులు, గత ప్రస్తుత పాలక వర్గాల చేతగానితనమే అనేది స్పష్టంగా తెలుస్తోంది.